ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపర్, మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది. మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు.